నువ్వు ఇట్లా గబ్బు మాటలు మాట్లాడితే నేను పట్టుకోపోరా పోలీసులు? ఎందుకు పట్టుకోపోరు? నీ టీవీ నేను తీసుకొచ్చి పెట్టి మాట్లాడు. ఎవరైనా రాయలసీమలో గడ్డలు కానీ ఎక్కడ పడినా చంద్రబాబు జగన్ మట్టుకైతే అడగరు. రాయలసీమ అంటే చిన్నది, జగన్ పెద్దవాళ్ళు అయితే వాళ్ళ ఆయన చనిపోయిన ముఖ్యమంత్రి గురించి నేను వేయాలి ఇస్తాను. వైఎస్ఆర్ కొడుకుల్లో కూడా నేను ఎదురు కొడుకు అక్క పిల్లలు కూడా సంసారం చేయని వాడైతే అనంతపురం జిల్లా గోనపాడికి ఎందుకు వచ్చింది నిర్మాణం, గద్వాలకు మహబూబ్నగర్ జిల్లా బంధు. ఎందుకు రాస్తావు బ్యానర్ల పైన? అవునా, చదువు రాదు నేర్పించినాను. మా నాయన పోలీస్ అని నేర్పినాడా, ఎస్ఐ కానిస్టేబుల్. బ్యానర్ల పైన రాస్తే ఎవరు ఏమన్నారా? నేను వాళ్ళు ఎందుకు పెట్టిన గవర్నమెంట్ పోలీసులు. మీరు కట్టుకుంటే ఎమ్మెల్యే పోతే మీరు పాస్ అయిన ఫెయిల్ అయిన మీరే ఎంపీలు ఎమ్మెల్యేలు. హైదరాబాద్గా మహబూబ్నగర్ ఫెయిల్. రాజు చాలా రోజులే స్నానం చేసి ఈరోజు చేయి రాజు, ప్లీజ్ ప్లీజ్. ఎన్ని రోజులకు చేస్తావు అదనే చెప్పు. నేను వారంకి ఒకసారి చేస్తాను, 8 రోజులకు 9 రోజులు చేస్తాను అంతే. నాకైతే నా పెళ్ళాం పిల్లలు లేక నా బాధలో నేను స్నానం చేసిన మురిగిన అని గాంధీ అని 100 మంది అమ్మాయిలు వస్తే పెళ్లి చేసుకున్న తప్పుకి అంత జిల్లా బంధు. రాజు ఏంటి మరి? కులము తప్పిన పిల్లతో నీ కూటి పిల్లల దానమా, కోనమ తెలంగాణమా, ఆడపిల్ల గానమా, అంత తనము గానమా, లేదంట మహబూబ్ నగర్ లేదంట, హైదరాబాద్ ఎన్నిరా మాట జారిపాయరా, పోలీసుల చెక్కిలేదు అవమానం జిల్లా. రాజు ఏం జరుగుతుంది ఇక్కడ? కొద్దిగా అక్కడక్కడ రోడ్లు వేపిస్తున్నారు. దొంగ రోడ్లు వేసినారు కానీ అంతా టప్ లోపల వేస్తే దోగేసి అన్ని తప్పులు ఎమ్మెల్యే దోగినాము, మేము ఓటు వేసినాము, గద్వాల ఓట్లు హాస్పిటల్ కట్టి ఫెయిల్ అయింది, డాక్టర్ లేరు, మళ్ళీ ఎందుకు వచ్చినారు ఈ గద్వాల మహబూబ్ నగర్? ఏ జిల్లా వాళ్ళు పోలీసు వచ్చి రాయలసీమ గడ్డలో పుట్టలేదు, 4 జిల్లాలకు అవమానం. రాజు జనాలు మంచిగా ఉన్నారా గద్వాలలో? గద్వాల జనం బాగలేదు, ఎక్కడ జనం చదువులు బాగలేదు, బళ్ళు ఇరికి బళ్ళు కట్టి. రాజు నేను మంచిగా చెడ్డు అయినా నీకు చెల్లిపోను, నీకు తెలియదు. మీ నాయన మంచోడు, అమ్మ నాన్న మంచోళ్ళు, నీ పక్కలో ఎవరైనా పిల్లలు ఉంటే మీ చదువులకు ఉన్న పిల్లలు వచ్చి ఒక 5 మంది బ్యానర్ కడితే మీ నాయన పెట్టుకొని పూజ చేస్తే నేను ఏమి పిల్లవాడు కులం తెలియని 2 పిల్లల తండ్రిని దేవుడని మంచితనం చెప్తున్నా. అంకలేకు నాకు కోపం వచ్చి తిడతాను. నేను మంచిగానే చదివాను. నువ్వు మంచి పిల్లవాడు కానీ నీ చదువుకి నీ వ్యాలికి కొన్ని తేడాలు తిడతారు. నేను నీకు సెల్లులో మాట్లాడి ఎందుకు మాట్లాడించానంటే పోలీసులు కూడా తప్పులు. మీరు ఉద్యోగులు ఎందుకు తెచ్చుకున్న పోలీసులు, మీరు తల్లిదండ్రులకి ఎందుకు పుట్టారు? వేరే వాళ్ళు అంటున్నారు నువ్వు పెట్టకూడదు అంటున్నాను. వీడియో పెట్టకుండా ఓట్లు లేవు. మీరు ఎందుకు మాట్లాడారు? 5 ఏళ్ళు 10 ఏళ్ళు నష్టం. వాళ్ళు పేపర్లో రాస్తారు కదా, వాళ్ళని ఏమన్నారు? నేను పేపర్లు చదువుకున్న ఒకటి చదవకుండా మళ్ళీ తీసివేసేకుంటే ఓట్లు లేవు. గద్వాల కాదు మహబూబ్నగర్ జిల్లా మొత్తం బంద్, హైదరాబాదు. ఎన్ని గంటలకు తీస్తారు లైటు? అవి ఎన్ని గంటలు తీస్తారని చెప్పకూడదు. మీ ఇష్టం, మీ ప్రభుత్వం ఇష్టం, మీ కరెంట్ ఇష్టం, మీ వాటర్ ఇష్టం, వాటర్ ట్యాంకులు ఇష్టము. మున్సిపాలిటీ వాళ్ళు కూడా తప్పులు. ఈ గద్వాల పడగొట్టి ఇల్లు మొత్తం సదన చేసే గోరంపాడు నిర్మాణం, ప్లాట్ఫారం మొత్తం తేలు. మహబూబ్ నగర్ జిల్లా ఎక్కడ ఉన్నదో వాళ్ళే పోలీసులు రావాలని కోరుతున్నా. విషయమైన గద్వాలకు ఏం తెలియని పిల్లవాడు ఈరోజు 1950 సంవత్సరంలో రాసింది బోర్డుల మీద రాసిన ఒక ఎమ్మెల్యే కాదు, ఏ ఎమ్మెల్యేకైనా అన్ని తప్పులే. రాజు పని అన్న బాగా చేస్తున్నారా? నీ వరకు నీకు తెలుసు కానీ నీ సంసారం పోయేది నీకు ఎంత, ఎన్ని సరుకులు అమ్ముకుంటావో అది నీకు తెలుసు, నేను తెలుసు. నీ డబ్బులు ఎంత పోతుంది? నేను ఇప్పుడు 5:30కు లేచిన 6 అయితే లేస్తుందో. నేను టైం చెప్పాను కరెక్టు. ఓసారి 7 గంటలకు కూడా లేస్తా. ఏమంటే ఏమి తింటాడు, తిరుగుతారు రోడ్ల మీద. ఎవడు తిక్కోడు రాజుగాడంట, వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి చేయలేదంటే గద్వాల జిల్లా బంధు. రాజు ఇంటికి పోతా? మా ఇల్లు లేదు స్వామి, మా అమ్మ నాన్న చనిపోయినారు. అన్నదమ్ములు అక్క తల్ల పెట్టరు కూడు, తల్లిలో కూడేసే వాళ్ళు లేరు. ఎవరు బయట వాళ్ళు రూపాయి అన్నం పెట్టరు. ఈ రూపాయి ఎందుకు అడుగు తింటారు పిల్లలు? రోడ్ల మీద అన్నం రూపాయి కొద్ది. పోలీసుల తప్పులు, ప్రభుత్వం తప్పులు, రాజకీయాల తప్పులు. అయ్యో వాళ్ళకి మామూలు మనతో డబ్బులు తాగవచ్చు, లేకుండా ఉండొచ్చు. మనతో డబ్బులు చాయ్ ఆడనే బాగుంటుంది. మన క్యాంటీన్ మంచిగా ఉంది, మంచి బాగుంది. మన క్యాంటీన్ దగ్గర ఉంది కాబట్టి మనకి మంచి వాళ్ళు. ఏమంటే ఆ మంచి అందరు చెప్తారు, పిల్లలు అయిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, పెద్ద చదువు రాని వాళ్ళు, తల్లిదండ్రులు ఎట్ట పుట్టి ఎట్ట పెళ్లి చేసి పిల్లలు ఎట్ట పెరిగి, భార్యకి తెలుసా భర్త తెలుసా? వాళ్ళిద్దరికే తెలుసు. భార్య చేసుకున్న పెళ్లి మనకెందుకు, పిల్లలు పుట్టారు, మన రాష్ట్రం గతం బంద్. చాయ్ బాగుంటుంది, కాఫీ బాగుంటుంది, బూస్ట్ బాగుంటుంది, అన్నీ చేస్తారు. అది మనం అడిగితే రేటు చాయ్ ఎక్కువ ఉంటుంది, బూస్ట్కి ఎక్కువ ఉంటుంది. చేసాక బూస్ట్ ఎక్కువ ఉంటుంది రేటు. బాదం పాలు ఆడతాయినా పెద్ద క్యాంటీన్ లేదా ఆర్టీసీ బస్ స్టాండ్ వాళ్ళు బాగుంటుంది. 15 రూపాయలు 10 రూపాయలు. మళ్ళీ నాకు బిచ్చమైన కూడా అడుగుతుంది. ఊగైతే ఎవరైనా తాగకూడదు అయ్యా అంటే 100 రూపాయి అంతే, లేకుండా లేదు.